హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెలలో చెల్లించే పెండింగ్ బకాయిల వివరాల గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షనర్ల డిఏ బకాయిల తాజా పరిస్థితి, పేరుకుపోయిన మొత్తాలు మరియు ప్రభుత్వ బాధ్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కరువు భత్యం డిఏ పెరుగుదలకు అనుగుణంగా తమకు రావాల్సిన బకాయిల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ బకాయిల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం వారి ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ పెంపుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన మొత్తం పెండింగ్ బకాయిల వివరాలను, ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిద్దాం. ప్రస్తుత డిఏ రేట్లు మరియు పెండింగ్ డిఏలు. జూలై 1, 2022 నుండి 26.39% డిఏ. ఇక్కడ జనవరి 1, 2023 నుంచి డిఏ రేటు 30.03% పెరిగింది. దీని తాలూకా అరియర్స్ చెల్లించాల్సి ఉంది. జూలై 1, 2023 నుంచి డిఏ రేటు 33.67% పెరిగింది. ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డిఏనే ఇది. జనవరి 1, 2024 కేంద్రం 4% ప్రకటించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వము 3.64% పెంచాల్సి ఉంటుంది. అంటే 37.67%కి పెంచాల్సి ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు జనవరి 2024 డిఏని. ఇక ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిల అంచనా. ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారంగా వివిధ రకాల బకాయిలు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు 31,800 కోట్లు బాకీ పడింది. ఈ భారీ మొత్తంలో ఏ అంశాలు ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాము. పిఆర్సీ ఎరియర్స్ మరియు పాత డిఏ బకాయిలు సుమారు 18,000 కోట్ల రూపాయలు. ఇది ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన బకాయిలు మరియు గతంలో చెల్లించని డిఏ ఎరియర్స్ను కలిగి ఉంటుంది. 2 కొత్త డిఏ బకాయిలు సుమారుగా 7,300 కోట్లు. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ పెంపుదలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అరియర్స్, వైద్య బిల్లులు, ఈఎల్స్, లీవ్ ఎన్కాష్మెంట్, అలాగే ఏపీజీఎల్ఐ, ఇతర పెండింగ్ బిల్లులు సుమారుగా 2,800 కోట్లు. ఇవి ఉద్యోగులకు వివిధ పథకాల ద్వారా రావాల్సిన క్లెయిమ్లు మరియు ఇతర చెల్లింపులు. సిపిఎస్, జిపిఎస్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ బాకీలు సుమారుగా 3,700 కోట్లు. ఇది ఉద్యోగ పెన్షనర్ ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సిన వాటాలో ఉన్న పెండింగ్ మొత్తం. డిఏ ఎరియర్స్ వివరాలు. నెలవారీ పెండింగ్ వివరాలు చూసుకున్నట్లయితే సుమారుగా 185 నెలలకు సంబంధించి డిఏ ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయని అంచనా. వీటిలో కొన్ని ముఖ్యమైనవి. కరోనా కాలంలో మాఫీ చేసినట్లు భావిస్తున్న డిఏలు చూసుకున్నట్లయితే జనవరి 2020 డిఏ, జూలై 2020 డిఏలు, జనవరి 2021 డిఏలు కేంద్ర ప్రభుత్వము ప్రకటించలేదన్నమాట. కరోనా సాకుతో వీటిని మాఫీ చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని ప్రకటించే అవకాశం లేనట్టే కనిపిస్తుంది. ఈ 3 విడతల డిఏలను సుమారుగా ఈ కాలానికి చెందినటువంటి ఎరియర్స్ చెల్లించలేదు. ఇక వివిధ కాలాల్లో పెండింగ్లో ఉన్న డిఏ ఎరియర్స్ చూసుకున్నట్లయితే సుమారుగా జూలై 2018 నుంచి జూలై 2018 డిఏకి సంబంధించి 30 నెలల ఎరియర్స్, అలాగే జనవరి 2019 డిఏకి సంబంధించి 31 నెలల అరియర్స్, జూలై 2019 డిఏకి సంబంధించి 30 నెలల అరియర్స్, జనవరి 2020 డిఏను 24 నెలల పాటు ఎరియర్స్ని అయితే ఫ్రీజ్ చేయబడినది కాకుండా ఎరియర్స్ చెల్లించాల్సి ఉంటే వీటిని కూడా 24 నెలలకు ఎరియర్స్ చెల్లించాలి. అలాగే జూలై 2020కి సంబంధించి ఫ్రీజ్ చేయబడింది. జనవరి 2021కి సంబంధించి ఫ్రీజ్ చేయబడింది. అలాగే జూలై 2021కి సంబంధించి సుమారు 6 నెలల ఎరియర్స్ చెల్లించాల్సి ఉంది. జనవరి 2022 డిఏ సుమారు 18 నెలల ఎరియర్స్ చెల్లించాల్సి ఉంది. జూలై 2022 డిఏ సుమారు 16 నెలల ఎరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. సో ఈ విధంగా సుమారు 185 నెలలు అంటే డిఏ ఎరియర్స్ పెండింగ్లో ఉండటం వల్ల ఒక్కో ఉద్యోగి సగటున లక్షల రూపాయల నుంచి నష్టపోతూ ఉన్నారు.
సీనియర్ ఉద్యోగులైతే అధిక బేసిక్ పే ఉన్న వారికి 4-5 లక్షల వరకు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలోనే నష్టపోయి ఉండవచ్చు. ఇది వారి ఆర్థిక ప్రణాళికను, కుటుంబ అవసరాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. పదవీ విరమణ చేసిన వారికి బకాయిలు అందకపోవడం వారి వృద్ధాప్య జీవితాన్ని మరింత కష్టతరం చేస్తోంది. ప్రభుత్వం ముందున్న సవాళ్లు మరియు ఉద్యోగ సంఘాల డిమాండ్లు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముందు ఈ బకాయిలు భారీ బకాయిల చెల్లింపు ఒక పెద్ద ఆర్థిక సవాలు. అయినప్పటికీ ఉద్యోగుల నమ్మకాన్ని చురగొనడానికి, ప్రభుత్వ యంత్రాంగంలో నూతనోత్సాహాన్ని నింపడానికి ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాల్సిన అవసరం అయితే ఉంది. పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి కాకపోయినా కనీసం స్పష్టమైన కాలపట్టికతో వాయిదాల పద్ధతిలో అయినా వెంటనే చెల్లించడం ప్రారంభించాలి. కొత్త డిఏల సకాలంలో ప్రకటన. కేంద్రం ప్రకటించిన డిఏ పెంపుదలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అమలు చేసి ఏరియర్స్ను సకాలంలో చెల్లించాలి. బకాయిల చెల్లింపులకు సంబంధించిన వివరాలను, ప్రణాళికను ఉద్యోగ సంఘాలతో పంచుకొని పారదర్శకత పాటించాలి. భవిష్యత్తులో ఇలాంటి బకాయిలు పేరుకుపోకుండా పటిష్టమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఉద్యోగ సంఘాలు ఈ బకాయిలన్నిటినీ త్వరితగతిన చెల్లించే విధంగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని, నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందని వారు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రితో త్వరలో జరగబోయే సమావేశంలో ఈ అంశాలపై స్పష్టమైన హామీ లభిస్తుందని అయితే ఉద్యోగలోకం ఎదురు చూస్తోంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ముందుగా పోస్ట్ చేస్తాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.